దేవుని వాక్య భాగం చదువుకుందాం. ఎవరు కూడా మాట్లాడవద్దు. మొదటి వాక్య భాగం ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవాలి ప్రియులారా. బ్రదర్ ఎలీషా. అలాగే రెండో వాక్యపట్నం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 2వ వాక్యపట్నంగా వర్మ గారు అబ్బాయి ప్రేమ. అలాగే 3వ వాక్యపట్నం సాగర్ రావు గారు. మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవంగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరై ఉందురు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రెండో వాక్యపట్నంగా వర్మ గారు అబ్బాయి ప్రేమ వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దయచేసి అందరూ కూడా గమనించండి. 3వ వాక్యపట్టణము సాగర్ రావు గారు. రెండో వాక్యపట్నం ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత పురుషుల వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందును భయము కలిగి ఉండినట్లు చూచుకునవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో పిల్లారా సాగర్ రావు గారు చివరి వాక్య పట్టణము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం నుంచి 10 వరకు చదువుకుందాం ప్లీజ్. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు.
ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమె కియబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో చెన్నై నుంచి వచ్చిన సహోదరులు మార్క్ గారు వచ్చి చదవబడిన 3 వాక్య భాగముల కొరకు ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థించినప్పుడు తమిళంలో ప్రార్థిస్తారు. ప్రియులారా, తమిళం అంటే మనకు తెలియని భాష కాదు, కానీ మనకు తెలిసిన భాష కేవలం వర్తమానం మాత్రమే. ఆమేన్. సో చాలా చక్కగా ప్రార్థిస్తారు. మనం అందరూ ఏకీభవిద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ. மகா இரக்கமும் கிருபையும் தயவும் நீடிய சாந்தமும் மிகுந்த கிருபையும் உள்ள எங்கள் பரலோக பிதாவே, வானத்தையும் பூமியும் உண்டாக்கின சர்வ வல்லமுள்ள தேவனாகிய கர்த்தாவே, எங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவே, உமக்கு கொடாக்கூடி நன்றி நன்றி நன்றி. ஆண்டவரே, நீர் ஆதாமை உண்டாக்கின போது அவன் தனிமையாக இருந்த வேளையில் அவன் தனிமையாக இருப்பது நல்லதல்ல என்று சொல்லி ஏற்ற துணையை உண்டாக்கின தேவன், இந்த நாளிலும் கூட கர்த்தாவே, இந்த திருமணத்தில் இணைக்கப்படுகிற இவர்களை நீர் முன்னறிந்து முன் குறித்ததற்காக நன்றி ஆண்டவரே. ஸ்தோத்திரம். கிதியோன் தனிமையாக இருப்பது நல்லதல்ல என்று சொல்லி ஏற்ற துணையாகிய தேவரீர் அப்படியாக பூமிகாவை கூட நீர் இவளுக்கென்று முன்னறிந்து முன் குறித்ததற்காக நன்றி ஆண்டவரே. இந்த திருமணத்தில் இணைக்கப்பட போகிற இந்த பிள்ளைகளை நீர் ஆசீர்வதியும். ஆரம்பம் முதல் முடிவு வரை இந்த நீர் இருந்து கானாவூர் கல்யாணத்தை சிறப்பாக நடத்தினது போல குறைவுகளெல்லாம் கிறிஸ்து இயேசுக்குள்ளாய் நிறைவாக்கி இந்த திருமணத்தில் நீர் இருக்கும்படியாக முழுவதுமாக நீர் உம்முடைய கட்டுப்பாட்டுக்குள் வைத்து கொள்ளும்படியாக எங்களை தாழ்த்துகிறோம், பெருமையாக்குகிறோம். இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறேன். ஜெபம் கேளும் எங்கள் நல்ல பிதாவே. ஆமென். ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలోను ప్రభా, ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినాం. ఇంక కొద్దిసేపట్లో ప్రభా పరిశుద్ధ వివాహం జరగబోతున్నది. అంతకు మునుపు నాయన ప్రభా, వధూవరులకి నీ వాక్యంలో నుండి కొన్ని కార్యములు, హెచ్చరికలు బిడ్డలకి అనుగ్రహించే కృప మీరు దయచేయండి. మీ అభిషేకాన్ని ఇవ్వండి, మీ రక్తం కింద ముయ్యండి, సహాయం దయచేయండి, మా అందరితో మాట్లాడండి. యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అవి దయచేసి కూర్చోండి. దయతో సరే, మంచిది ప్రియులారా. దేవుని వాక్యంలోంచి 3 వాక్య భాగాలు 3 స్థలాల నుండి చదివారు.
మొట్టమొదటిగా ఆదికాండంలోంచి ఒక కార్యము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాసిన మరి యొక్క భాగము, 3వ భాగము ప్రకటన గ్రంథంలో నుండి. ఈ 3 కూడా వివాహమును గురించిన కార్యములు ఇవి. ఆదికాండంలో మనం చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదండి? మంచిది కదా? చాలామంది పెళ్ళి అయిన తర్వాత ఏమంటారంటే, ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను అంటారు. నిజమా కాదా? అటు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? మెల్లగా పోదాంలేండి వాక్యం లోపలికి, చాలాసేపు తీసుకోనిలేండి. నేను వింటున్నారా గిదియోన్? నువ్వు ఎక్కడో ఉండేట్టున్నావు, నేను మాట్లాడేది కొంచెం వినండి. భూమిక వింటున్నావా? విను. ఓయ్, కొంచెం మీరు మాట్లాడుకుని ఉంటే మేలు. తర్వాత మాట్లాడదాం అయిన తర్వాత. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండే సమయం ఇది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. గిద్యోను ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాముకే దేవుడు ఆ మాట అన్నాడు. ప్రతి నరుడు కూడా రియల్గానే ఒంటరిగా ఉండేది మంచిది కాదు. ఒంటరిగా ఉంటే హీఈస్ అ హాఫ్ మ్యాన్, సగం మనిషిని అర్థం. ఇప్పుడే నువ్వు పరిపూర్ణతకు వస్తున్నావు. ఎందుకంటే నీ భార్య నీతో చేరినప్పుడు యూ బికమ్ ఏ ఫుల్ మ్యాన్. యేసు ప్రభు ఒంటరిగా ఉండేది కూడా మంచిది కాదు. ఒప్పుకుంటారా? దానికి ఆయనకి పెళ్ళి వస్తుంది. ఆ పెళ్ళే మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఒంటరిగా ఉండేది మంచిది కాదు. 2000 సంవత్సరాలుగా ఎతకతా ఉన్నాడు ఒక మంచి భార్య ఆయనకి దొరుకుతుందని. ఏమంటే మంచిది. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ యొక్క బైబిల్ అనేది, నేను అనుకుంటాను వీళ్ళిద్దరూ కూర్చున్న వధువరులు నిజంగానే బైబిల్ నమ్మేవాళ్ళని అనుకుంటున్నాను నేను. అంతేనమ్మా? అంతేనా గిడియోన్? అట్ట మాట్లాడుతుంటాలే మీతో, మీ మూడు వెళ్ళిపోకూడదు. కాబట్టి బైబిల్ అనేది గృహస్థ జీవితానికి ఇట్స్ అ బ్లూ ప్రింట్. ఆ యొక్క దేవుడు వాక్యం నెట్టబెట్టాడో ఆ విధంగానే వధువరులుగానే జీవించినారంటే వాళ్ళకి ఏ సమస్య ఉండదు. సమస్య ఉండదని చెప్పను నేను. ప్రతి పెళ్ళిలోనూ ఏదో సమస్య వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఖచ్చితంగానే ఒక హార్డ్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. రోడ్డు బాగుండదు. అదే ప్రకారంగానే ఈ గృహస్థ జీవితంలో కూడా ఖచ్చితంగానే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ జీవితం అనేది ఒక రకమైన దాని బట్టి ఈ యొక్క కష్టమైన రోడ్స్ వస్తాయి. బాగుండదు రోడ్డు. ప్రతి వ్యక్తి ప్రతివారు పోవాల్సిందే అది. అయితే దేవుని యొక్క గ్రంథం అనేది మన జీవితానికి గైడ్ లైన్స్, ఇదే మనకి గైడ్ చేసేది. ఎందుకంటే ఇది మానవుడు రాసింది కాదు, ఇది మనుషులది కాదు, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని వాక్యం. ఇది ఈరోజు బైబిల్ని ఎక్కడో పెట్టేశారు మనుషులు. కాబట్టే అనేక కుటుంబాలు విరిగిపోయి విడాకులయ్యి నెమ్మది లేకుండా, కొందరు విడాకులు ఇచ్చుకోకుండా భార్య ఒక పక్క భర్త ఒక పక్క, ఇవన్నీ జరిగిన దానికి కారణం ఏంటంటే ఈ బైబిల్ని ఎక్కడో పెట్టేశాడు మనిషి. నేను క్రైస్తవుల గురించి చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టే సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, అనేక విధమైన మనుషుల్లో గలిబిలి గందరగోళం. ఈ బైబిల్ అనేది మ్యారేజ్లో వివాహంలో ఏర్పడుతున్న ప్రతి సమస్యకి ప్రశ్నలకి జవాబిచ్చేది వాక్యమే.
ఏదైనా సరే. కాబట్టి ఈ గైడ్లైన్ ప్రకారంగా దేవుడిచ్చిన ప్లాన్ ఇది. దేవుడు ఏ విధంగా కుటుంబం ఉండాలని దీంట్లో చక్కగా రాసి పెట్టాడు. ఆ విధంగా మనం నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆయన ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వాక్యాన్ని రుజువుపరుస్తాడు. దాన్నే ప్రూవింగ్ హిస్ వర్డ్ అన్నారు. వాక్యాన్ని రుజువుపరిచే దేవుడు ఆయన. మంచిది. ఇప్పుడు నేను వేరే దాన్ని పోవడం లేదు, వివాహ కార్యాన్ని మాత్రమే చూద్దాం. కుటుంబం అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఎ హ్యూమన్ సొసైటీ. మానవులకి ఇదే, హృదయం కూడా అదే. తర్వాత మరి అంతరాత్మ కూడా, ఆత్మ కూడా అదే. కుటుంబంలోనే మన యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలన్నీ కూడా ఇవన్నీ ఎదుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకాలం గిద్యోను ఒక దగ్గర, నేను అనుకుంటే పిడుగురాళ్ళ దగ్గర, అంతేనా? పిడుగుబడే రాళ్ళు, ఆల్ రైట్, పిడుగురాళ్ళు అంతేనా? పిడుగురాళ్ళు ఆయన ఎదిగాడు ఆయన. మరి ఈమె భూమిక వేరే ప్రాంతంలో, ఈ ప్రాంతం ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ఎదిగినారు. ఇప్పుడు ఇద్దరు వేరే వేరే దగ్గర ఎదిగి వేరే వేరే దగ్గర ఉండి, దాని తర్వాత నేను అనుకుంటాను దేవుని సంకల్పం బట్టి వీళ్ళిద్దరూ జతపరచబడి, ఆయన ఒక దగ్గర ఎదిగాడు, ఆమె ఒక దగ్గర ఎదిగింది. ఇద్దరు సెట్ అవ్వాలంటే కొంచెం కాలం అవుద్ది. నిజమేనా? వెంటనే సెట్ అవుతుంది అనుకోలే. సెట్ అవుతుందిలేండి, అవ్వకుండా ఉండదు. కొత్త బండి తీసినారంటే నెలకి ఆయిల్ మార్చమంటారు. బండి తీస్తేనే ఒక్క నెలకి ఏం చేస్తారు? ఆయిల్ మార్చండి. 2 వీలర్ అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే గియర్స్ అంతా సెట్ అవ్వాలా బండిలో. ఈ గియర్లు సెట్ అవ్వాలంటే ఆయిల్ మారవాలా, కొత్త ఆయిలే ఇవ్వాలా. మీ గియర్లు కూడా సెట్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఆయిల్ ఉండాలి లోపల. అప్పుడు మీ 2 హృదయాలు కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఎంతతో నుండి స్పీడ్గా పోకూడదు అంటారు. ఓన్లీ గో 40 కిలోమీటర్ స్పీడ్ అని, 40 కిలోమీటర్ స్పీడ్లో పోమంటారు. అంతే. నిన్ను అర్థం చేసుకోవాలి, ఆమెని నువ్వు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, దీన్ని ఇవ్వకుండా ఉండడు. ప్రవక్త గారు కూడా, ఒక ఆయన ప్రవక్తను, మన ప్రవక్త విలియం బ్రానమ్, ఎవరో కాదండి. ప్రవక్త అంటే వాళ్ళని వీళ్ళని చెప్పడం లేదు నేను. నమ్ముతున్నారా? నా ప్రవక్త, మన ప్రవక్త. హల్లెలూయా. ప్రవక్త గారు ఒక మాట అన్నారు. ప్రసంగానికి పోయేటప్పుడు ఒక ఆయన ఇంటికి తీసుకుని పోయి నా భార్యని ఇంట్రడ్యూస్ చేసి, ఆమెకి కొంచెం ప్రార్థన చేయండి, ఆమెకి ఎప్పుడు నాతో ఒక రకంగా ఉంటుంది అన్నాడు. అయితే ప్రవక్త గారు చూసి ఒక్క మాట అన్నాడు, ఆ మట్టే ఉంటుంది అన్నాడు. ఒక కారణం ఉంది అక్కడ, ఆ విధంగానే ఉంటుంది. కొన్నిసార్లు ప్రవక్తలు, మన ప్రవక్త నిజమైన జీవితంలో ఏం జరుగుతుందో ఏముందో ఒక సెకండ్లో చూసి బయటకు వచ్చేవాడు ఆయన. ఆ విధమైన ప్రవక్త మనకి దేవుడు ఇచ్చిన దానికి దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఏ విధంగా భార్యని ఎన్నుకోవాలా అని, చూసింగ్ ఆఫ్ ద బ్రైడ్, వధువుని ఎన్నుకున్నట్టు అన్న వర్తమానం ఇచ్చాడు. దాని తర్వాత ఇంకొక వర్తమానం, చాలా ప్రాముఖ్యమైన వర్తమానం మాట్లాడాడు. మ్యారేజ్ అండ్ డైవర్స్, వివాహము పరిత్యాగము, ఈ వర్తమానం ఇచ్చాడు. అన్నిట్లో ఏ విధంగా వధువుని ఎన్నుకోవాలన్న కార్యాన్ని చెప్తున్నాడు ఆయన. అదే ప్రకారంగా ఎందుకోసము ఈ వివాహాలు పగిలిపోతున్నాయి, డివోర్స్ ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి, వీటిలన్నిటి కూడా మన ప్రవక్త చెప్పాడు. అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ప్రేమ లేకుండా వివాహం జరిగిందంటే ఇట్స్ అ ఫెయిలియర్. వివాహం అంటేనే ప్రేమతో కూడింది. ప్రేమ లేకుండా వివాహం అనేది ఖచ్చితంగానే పడిపోతుంది. కాబట్టి
గిద్యోను ఆయన కుటుంబంలో తన భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పురుషుల్లారా మీ భార్యలని ప్రేమించుడి. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, దానికి ముందే ఒకటి అన్నాడు. మొదట పురుషుల గురించి మాట్లాడలే, స్త్రీల గురించే మాట్లాడుతున్నాడు. భార్యలు ఏం చేయాలంట? ఏం చేయాలండి? నీ భర్తలకి లోబడండి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కాదులేండి, అట్టుంటే అన్నీ ఓపెన్గా మాట్లాడాల్సిందే. వధువు యొక్క తల్లిదండ్రులు, తల్లి ఎస్పెషలీ తల్లి సాలు బొల్లిపిల్ల అన్నారు. వాక్యమేనా? అంటే చెప్తారు ఆ విధంగా. 10 మందిలో 9 మంది అట్నే ఉంటారంట. తల్లి ఎట్టుంటారో ఆమె కుమార్తె కూడా అదే విధంగా ఉంటారు. అంటే మంచిదేలేండి. ఇంటికి పోతున్న ఒకటి మాట అంటారు, ఏమనుకోబాకండి పెద్దలు. ఏమంటారంటే, ఇప్పటి నుంచే కొంచెం పట్టివే. ఎవరిని? భర్తని. కరెక్ట్గా చెప్పారు. ఇప్పటి నుంచే కొంచెం పట్టి పెట్టు, దయచేసి ఆ పని చేయబాకండి. ఇందు నిమిత్తము పురుషుడు ఏం చేయాలంట? తల్లిని, తండ్రిని, తర్వాత చెప్పండి, తెలీదా? వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని విడిచి తన భార్యతో ఎట్లా ఉండాలా? హత్తుకొని ఉండాలా. నేను మిమ్మల్ని అడుగుతాను, తల్లిదండ్రులు వదిలిపెట్టుకుని భార్యతో హత్తుకొని ఉంటే ఈయన ఆయన పాడు అంతే. ఏరా, ఇంతకాలం నేనున్నాను, ఒక జాంకాయ కూడా నువ్వు నాకు తీసిలా, వచ్చింది ఆ అమ్మాయి, దానికి యాపిల్స్గా తీసిస్తున్నావు కదరా. ఏమండి, వింటున్నారో లేదా? ప్రాక్టికల్గా చెప్తున్నా నేను. 90% ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టాటిస్టిక్స్ ఏమనిందంటే అత్త వల్లనే జరుగుతుంది అని చెప్తున్నారు. మనం క్రైస్తవులు, వాక్యం ఆ విధంగా చెప్తుంది. తల్లిదండ్రులను వదిలిపెట్టి ఏం చేయాలంట? భార్యను హత్తుకొని ఉండాలని చెప్తున్నాడు. భార్యతో మాట్లాడేద్దను కూడా పర్మిషన్ లేకుండా ఇళ్ళల్లో. అమ్మ లేకపోతేనే భలే ప్రేమతో మాట్లాడతాడు. అమ్మ వచ్చేసిందంటే ఏమిట్టున్నావు, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి అంటాడు. నాతో చెప్పిన స్త్రీలు చాలామంది, వాళ్ళ అమ్మ వస్తేనే ముఖమంతా మార్చేస్తాడు ఆయన. ఏమ్మా అని. ఆమెకి నచ్చదు సార్. వాక్యం ఏం చెప్తే 3 సార్లు ఉంది ఆ వాక్యం బైబిల్లో. ఆదికాండంలో తల్లిదండ్రులు లేని సమయంలోనే దేవుడు ఒకసారి చెప్పాడు. రెండోసారి సువార్తల్లో దేవుడు చెప్తున్నాడు. 3వసారి ఆయన అపోస్తలుడైన పౌలు ఇందు నిమిత్తము తల్లిని తండ్రిని విడనాడి తన యొక్క భార్యని హత్తుకొని ఉంటాడని. ఒకసారి ఒక పాస్టర్ గారు దీన్ని ప్రసంగం చేశాడు. ఆయన థాట్ మీతో చెప్తాను. నాకు వచ్చింది కాదు ఇది, ఆయన చెప్పింది మీకు మళ్ళా రిపీట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఆదాము తన భార్యని విని ఏమైపోయినాడంటే భ్రష్టుడైనాడు. ఓకే, నిజమేనా? హవ్వ ఏం చేసిందంటే తానంతటా తానే డెసిషన్ తీసుకునింది. భర్త యొక్క దాని ఏమంటారు, ఆయన కింద ఉండకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయనతో డిస్కస్ చేయకుండా, ఆయనతో ఏమీ చెప్పకుండా షీ టుక్ హర్ ఓన్ డెసిషన్. సొంతగా నిర్ణయం తీసుకొని దేవుడు ఏ కార్యాన్ని చేయొద్దన్నాడో అపవాది లేదా సర్పం వాడిచ్చిన తప్పుడు అనువాదానికి అది ఓకే అని చెప్పి అంగీకరించి భ్రష్టురాలయ్యింది. ఆఖరికి ఆదాము అయ్యో ఎందుకు ఈ పని చేస్తామని చెప్పి ఆమెను విడిచిపెట్టి పోలేదు. కానీ ఆమెతోనే ఉండి, మీకంతా కథ అంతా తెలుసు, అన్నిట్లో నేను పోవడంలే. ఆఖరికి భార్యతో పోయి ఆయన కూడా పాపి అయిపోయినాడు. ప్రభు సాయంకాల సమయంలో వచ్చాడు. ఆదాము లేడు. ఆదామా ఆదామా అని అడిచాడు దేవుడు.
ప్రవక్తగా చాలా చక్కగా విపులిస్తున్నాడు. ఎక్కడున్నావు నీవు? ఎక్కడో పొదలో దానుకొని ఉన్నాడు. ఆఖరికి వచ్చాడు బయటికి. ఆదాముని అడిగితే ఇక్కడ ఈ పాస్టర్ గారు ఒక కార్యం చెప్పాడు. ఎందుకట చేస్తావు నీవు? నా వాక్యాన్ని ఎందుకు తిరస్కరించినావు నీవు? అప్పుడు ఆయన అన్న మాట, వాక్యంలో ఆదాము మోసపోలేదని చెప్తుంది. ఆదాము మోసపోలేదు, కానీ మోసపోయింది ఎవరంట? హవ్వ మోసపోయిందంట. అమ్మాయి పాప ఇడుతుడు, సైలెంట్గా ఉండు. ఆ పిల్లలు కూడా బట్టి పెట్టండి, లేదా మీ ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి నేను పోయి అక్కడ కూర్చుంటా. రైట్. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, ఎందుకు ఈ విధంగా చేసావంటే ఒక మాట అన్నాడంట, ప్రభువా నీవే నా తల్లి, నీవే నా తండ్రి. నిజమేనా? తల్లిదండ్రిని విడనాడి భార్యని హత్తుకోమని నువ్వే కదా చెప్పింది. కాబట్టి తల్లి తండ్రివైన నిన్ను వదిలిపెట్టి నా భార్యను హత్తుకొని ఆమెతోనే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అర్థమైందా నేను చెప్పింది? తల్లిదండ్రి ఎవరంటే దేవుడే. దేవుణ్ణి వదిలిపెట్టాడు. ఎందుకంటే నువ్వు చెప్పిందే ప్రభు. అది తల్లి తండ్రిని విడనాడి భార్యని హత్తుకోమన్నావు. నా భార్య పడిపోయింది. ఆమెను కానీ వదిలిపెట్టి కానీ నేను కానీ వచ్చినంటే మీరు వస్తారు, ఆమెను తరిమేస్తారు. నా గతి ఏంటి? కాబట్టే నిన్నన్నా నేను వదులుకుంటాను, కానీ ఆమెను వదులుకోను. ఎందుకంటే నీ వాక్యమే అది అన్నాడంట. బ్యూటిఫుల్గా చెప్పాడు ఆయన. సరే, మంచిది. నేను చెప్తున్నాను పిల్లరా, ప్రేమ లేకపోతే కుటుంబం లేదు. ద ల్యాక్ ఆఫ్ లవ్, ఈ ప్రేమ కుటుంబాల్లో లేని దాని వల్లనే భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ కూడా సమాధానం, సంతోషం లేకుండా, భార్య ఒక రీతిలోను, భర్త ఒక రీతిలోను. నిజంగానే భార్యాభర్త వాళ్ళు ఏకమైనప్పుడు మొట్టమొదట వాళ్ళు ప్రేమించి దైవిక ప్రేమలో, దైవిక ప్రేమ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ వాళ్ళ జీవితాన్ని మనం జతపరిచినప్పుడు, అప్పుడు ప్రవక్త గారు మనకి నేర్పించిన ప్రతి కార్యము కూడా మన లైఫ్లో, మన జీవితంలో సఫలమవుతుంది. ఏమన్నాడు ప్రవక్త గారు? నీకన్నా నీ భార్యని ఎక్కువగా ప్రేమించమన్నాడు. ఎందుకంటే బలహీనమైన పాత్ర ఆమె. బలహీనమైన పాత్రని చెప్పి రాసి పెట్టాడు బైబిల్లో. దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆమె బలహీనరాలు. ఆమెతో నువ్వు ఉండాలి, ఆమెతోనే నువ్వు నడవాలి. ఆమె అవసరత నీ అవసరత కన్నా ఎక్కువగా ఉండాలి. చాలాసార్లు జబ్బుగాని వచ్చిందంటే భార్యకి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరా అంటారు పురుషులు. ఏమంటే నిజమా కదా? తలకాయ ఆడిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఏమని చెప్తారు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరా. అయ్యా ఇప్పుడు వచ్చింది అమ్మ వాళ్ళ ఇల్లు, అంతకుముందు రాలే. ఆరోగ్యం బాగలేదు కాబట్టి అమ్మాయిని ఏం చేస్తున్నాడు? చెప్పకుండా తరిమేస్తున్నాడు. పో, నువ్వు బాగైన తర్వాత రా. అట్ట కాదు, అది కాదు. భార్యతోనే ఉండి భార్యకి చేయాల్సిన మేలు చెయ్యాలి. చాలామంది భార్యలను ఎట్ట పిలుస్తారంటే, ఏ జంతువు ఆమె. చాలామంది దగ్గర విన్నా నేను అడిగిన, ఎవరిని పిలిచినావని. ఆయన అడిగి, ఎవరు పిలిచినాను? నా భార్యనే బ్రదర్. ఆమె పేర్లు ఆమెకి. ఏ పశువుని పిలిచినట్టు పిలుస్తావా నీవు? ప్రవక్త గారు తన భార్యని ఎట్ట పిలిచినాడో తెలుసా? గిడియోన్ తెలుసా? ఎట్ట చెప్పు. వినపడలే. ఓ ప్రియమైన దాన్ని పిలవలే ఆయన. ఎప్పుడు ఆయన ప్రియమైన దాన్న, ప్రియమైన దాన్ని పిలవలే. హనీ. హనీ అంటే తేనె. అవే ఈ రోజు నుండి నువ్వు కూడా ఆమెని హనీ అనే పిలవాలా. సిగ్గులేదు, గిగ్గిలేదు. అర్థమైందా? ప్రాక్టీస్ చేయండి, ఏం తప్పేం కాదు. భూమిక కూడా
బర్త్డే అని పిలవాలా? ఏంటి ఎలా? నేను ఈ అండీని పిలుస్తానండి. అండి కాదు, బండి కాదు. ప్రవక్త మనకి ఏమి నేర్పించాడో చేయండి అని ప్రేమపూర్వకమైన మాట అది. చాలామంది ఇవన్నీ వింటారు కానీ కొంతకాలం అయిన తర్వాత మార్రా అంటారు. మారా అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. భార్య చేదైపోద్ది. నో అట్ట కాదు. కాబట్టి పిల్లరా, నిజంగానే భార్యని ఆమెని తేనె వలె చూసుకోవాలి. ఇప్పుడు ఎట్ట ప్రేమిస్తున్నావో, ఒకవేళ ప్రభు రాకడ మనకి ఆలస్యమై ఒక 40 సంవత్సరాలకి ఇంకా ప్రభు రాకడ జరగలేదు అనుకోండి, అప్పుడు కూడా నీ ప్రేమలో మార్పే ఉండకూడదు. ఇప్పటికైనా మరి ఎక్కువగా ప్రేమించాలా. ఆమెకి గ్రే హెయిర్ వచ్చిన తర్వాత, గ్రే హెయిర్ అంటే తెల్లటి వెంట్రుకలు వచ్చిన తర్వాత కూడా ఆమెలో ముఖమంతా మారిపోయి ఇంకొంచెం లావు అవుతుందిలే ఆమె. ఏమంటే నువ్వు ఇచ్చే ప్రేమలో, నువ్వు పెట్టే తిండిలో ఆటోమేటిక్గా భూమికి ఏమిటవుతుందంటే బుమ్మనైపోద్ది. ఏమనుకో బాగమ్మా, పబ్లిక్లో నన్ను పోయి అంటున్నాడు, నువ్వు అవుతావు అంతే. నువ్వు కూడా అట్టే అవుతావు. అర్థమైందా? ఒక లైఫ్ టైం ఒకటి వస్తుంది, ఇద్దరు గుమ్మడికాయల మాదిరి మారిపోతారు. అర్థమైందా? భార్య భర్త అంతే. అట్టాటి సమయంలో కూడా ఏమని చెప్పాలా భార్యని? నువ్వు ఇంకా నా ప్రియురాలివే, ఐ స్టిల్ లవ్ యూ. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యూ మస్ట్ రూల్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని పరిపాలించేవాడు నీవే. పడిపోవటం జరిగిన తర్వాత ఏదైనా తోటలో పరిపాలన చేసేది దేవుడు పురుషుడికి ఇచ్చాడు. నీ భర్త నిన్ను ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. ఏలును అనేది పరిపాలించేది. నీ భర్త నిన్ను ఏలుకుంటాడు. భర్త మాత్రమే కాదు, ఆయన ఏలేవాడు కూడా. కనుకనే శారా అబ్రహామును చూసి నన్ను ఏలినవాడా అనింది ఆమె. చూసారా? ఏలినవాడు అంటే లోడ్ అని అర్థం, లార్డ్షిప్. ఆ ప్రకారమే నిశ్చయముగానే ఇంటికి పరిపాలన చేసేవాడు, ఏలేవాడు ఎవరంటే భర్తే. ఈ విధమైన కార్యాలు ఇచ్చినాడు ఆయన. లీడర్, ఇంటిని నడిపించే నాయకుడు, ఎ ప్రొవైడర్, ఇంటికి సమస్తాన్ని సమకూర్చేవాడు ఆయనే. అండ్ ప్రొటెక్టర్, భార్యని కాపాడేవాడు ఆయనే. ఆమేన్. ఇవన్నీ కూడా పురుషుని యొక్క గుణ లక్షణాలు. భార్యని కాపాడేవాడు, భార్యని గైడ్ చేసేవాడు. ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన ప్రవక్త మనకి నేర్పించిన ప్రకారంగా ఈరోజు వధువు వర్తమానాన్ని తన లైఫ్లో చూపించే సమయం ఇది. ఊరికే చదువుకొని బుక్ ఎత్తుకుమగడ పెట్టేది కాదు ఇది. ఆ వాక్యాన్ని మనం తీసుకొని మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం అనేది జీవితంలో ప్రత్యక్షమయ్యే సమయం ఇది. అది ఇంట్లో నుండే ప్రారంభం అవ్వాలా. హల్లెలూయా. భార్యని ప్రేమించే భర్తగా, భర్తని ప్రేమించే భార్యగా. స్త్రీ యొక్క గుణలక్షణము సబ్మిసివ్, అంటే భర్తకి లోబడి, అన్నిట్లోనూ లోబడి. ఆయన ఏం చెప్తున్నాడో దాంట్లో లోబడుట. స్త్రీగానే లోబడకుండా పోయిందంటే దైవ చిత్తానికి బయట ఉందని అర్థం, దైవ చిత్తాన్ని చేయట్లేదని అర్థం. ఒక చిన్న కార్యం చెప్తాను భూమికకి. ఏంటంటే నిజంగానే ఇంట్లో ఏది జరిగినా మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పకండి దయచేసి. అమ్మ ఫోన్ చేస్తుంది, భూమిక ఎట్టుంటావు, ఏందో పోమ్మా చెప్పక. నీ భర్త ఎట్ట చూసుకుంటున్నాడు, అవునులే, నీ విషయాలు ఏది చెప్పబాక, సైలెంట్గా ఉండు. నువ్వు చెప్పే ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. ప్రభు దగ్గర చెప్పండి,
అన్నీ పోతాయి. ప్రాబ్లమ్స్ రావు అని చెప్పడంలే నేను, వస్తాయి. మనం ఎట్లా జయించుకోవాలని కూడా మనకి మన ప్రవక్త నేర్పించాడు మనకి. అంతే, ప్రేమతోనే, ఒక ఫీలింగ్తోనే ఆ ప్రేమ అనేది ఉండాలి. ఫీలింగ్ అంటే దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ఫీలింగ్? అనుభూతి. భక్త గారు పాల్ రడ్డర్ అన్న ఒక ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన ఒక ప్రసంగికుడు, వండర్ఫుల్ మ్యాన్. ఆయన తన భార్యని బహుగా ప్రేమించేవాడు. ఒకరోజు కొంచెం లడాయి జరిగింది వాళ్ళిద్దరికీ, చిన్న లడాయిలేండి. లడాయి అంటే జగడం కాదు, ఒక మిస్అండర్స్టాండింగ్. ఎప్పుడు కూడా పోయేటప్పుడు భార్యని ముద్దు పెట్టి పోతాడంట ఆయన. తెల్లోళ్ళు లేండి, ఇది తప్పేంలే, మనోళ్ళు చేయరు, అది నేనేం చేద్దాం. సరే, ఆ విధంగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం మనసు కష్టం. పోతా భార్యను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ యొక్క స్ట్రీట్ కార్నర్కి పోయేటప్పటికి ఈమె ఆయన ముద్దు పెట్టి పోయినాడే కానీ ఆ గడప దగ్గర నుంచి ఇంటి లోపలికి పోలే, అట్నే నిలబడుకుని ఉంది అక్కడే, కళ్ళల్లో నీళ్లు. ముద్దు పెట్టి కదా పోయినాడు భర్త. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పోయినాడు అంత కార్నర్గా పోయి అని అనుకున్నాడంట, నా భార్యని నేను ముద్దు పెట్టినప్పుడు ఆమెలో ఏ సంతోషం లే, మెల్ల అట్టనే నిలబడుకోనిందని సర్రం తిరిగి వచ్చాడంట. మళ్ళీ తిరిగి వచ్చి ఆ నిలబడిన కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఆమెకి. మళ్ళా ముద్దు పెట్టాడంట రెండోసారి. ఆ మొహంలో నవ్వు వచ్చిందంట. అన్నాడు బాయ్ అని వెళ్ళిపోయాడు. మొదట ముద్దుకి రెండో ముద్దుకి తేడా ఉంది. మొదట ముద్దులో ఫీలింగ్ లే, రెండో ముద్దులో ఫీలింగ్ ఉంది. మొదటి ముద్దులో ప్రేమ లేని ముద్దది, రెండో ముద్దులో ప్రేమతో కూడిన ఫీలింగ్తో కూడిన ముద్దు. గిడియోన్ ఎప్పుడు కూడా రెండోదే చేయి నువ్వు. వాళ్ళు ఫీల్ చేస్తారు ఏ విధంగా ఆయన ఉన్నాడని. నేను డీప్గా నేను పోలే, మీరు కానీ ఒంటరిగా ఉంటే ఇంకా డీప్గా మాట్లాడతాను నేను. ఆల్రైట్, కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మ్యాన్. పురుషుడికి దేవుడిచ్చిన కొన్ని బాధ్యతలు. నీవే లీడర్ మీ యొక్క ఇంటికి. ఆమెను కాపాడేవాడు నీవే, ఆమె యొక్క ప్రొటెక్టర్ నీవే. ప్రవక్త అంటున్నాడు, నా 2 చేతులు రక్తము కారేంత వరకు నేను పనిచేసి, అనగా వాళ్ళ మావంతో అంటున్నాడు, మీ కుమార్తెను నేను కాపాడుతానండి, నేను పేదోడిని, నేను అయినను హోప్ నేను ప్రేమిస్తున్నాను, ఈ 2 చేతుల రక్తం కారేంత వరకు పనిచేస్తాను అన్నాడు ఆయన, మన ప్రవక్త. అవును, ఈరోజు కూడా ప్రియులారా, నిజంగానే మన ప్రవక్త లైఫ్లో ఆయన అన్నాడు, నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు ఆయన. ఇట్టుగాని మన వర్తమానంలో ఉండే వాళ్ళందరూ కానీ ఆయన ఎట్ట తన భార్యని ప్రేమించి ఏ విధంగా నడిచినాడో ఈ యొక్క బైబిల్ జీవితం అనేది ఖచ్చితంగానే మన లైఫ్లో వస్తుంది. ఈ బైబిల్ అనేది ఒక సంతోషమైన ఒక పుస్తకం. ఇది దేవుని యొక్క జీవం దీంట్లో ఉంది ఈ పుస్తకంలో. కాబట్టి చాలా ఉన్నాయి చెప్పేదానికి, టైం లేదు నాకు. మళ్ళీ ఫినిష్, టైం అయిపోయింది. వాక్య ప్రకారంగా ఒకరినొకరిని ప్రేమించి చక్కగా మీ కుటుంబాన్ని మీరు కట్టండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి. అయ్యగారు లేసేసారు, ఇప్పుడు రెడీ అయిపోయినాడు. అర్థమైందంటే చాలా అయ్యా నిలుపని. సరే నేను నిలిపేస్తాను సార్, నాకు అర్థమవుతుందిలేండి. నువ్వు కదిలేటప్పుడే నాకు అర్థమైంది, టైం అయిపోయింది నిలుపు అని అర్థం. అది రైట్, మంచిది. చూడండి, కానా అన్న ఊర్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో ద్రాక్షరసం లేదు. అక్కడ ఒక మాట ఉంది ఆ పెళ్లిలో
వెంటనే మరి వచ్చి అయ్యా ద్రాక్షరసం లేదని చెప్పేటప్పుడు ఆయన స్త్రీ నా వేళ ఇంకా రాలేదన్నాడు ఆయన. తర్వాత మీరు కానీ చూశారంటే ఒక మాట అనింది ఆయన, ఆమె ఏమనిందంటే ఆయన చెప్పేది చేయమని చెప్పింది. డూ వాట్ హీ సేస్. ఈ పెళ్ళిళ్ళు కూడా అంతే, ఆయన చెప్పేది నువ్వు చెయ్యి. ఆయన ఏం చెప్తాడు? వాక్యమే ఆయన మాట. ఆ వాక్యాన్ని నువ్వు పాటించినప్పుడు ఖచ్చితంగానే ఏ కొదువైనా దేవుడు తీర్చగలడు. ఇంకా శ్రేష్టమైన వైన్ అక్కడిచ్చినట్టు శ్రేష్టమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. అర్థమైందా? ఎఫెసీయులకు రాసే పత్రిక అప్పుడప్పుడు చదువుకోండి, అది ప్రసంగం. అది దాన్ని మళ్ళా విపులించాల్సిన అవసరం లే. ఏ విధంగా నువ్వు భార్యని ప్రేమించాలా, భార్య ఎట్ట భర్తకి లోబడాలా, ఏ విధంగా ఉండాలి, దాంట్లో అన్నీ ఉన్నాయి. నీవు సంపూర్ణంగా నీ ప్రేమని నీ భార్య పైన పెట్టి జీవించాలి. యేసు ప్రభు ఆయన ప్రేమించిన భార్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. తెలుసా మీకు? ఇప్పుడు మీకు నేను ఈ ఆహ్వాన పత్రిక తీసుకున్న వాళ్ళకి ఓకే, నేను మీకు ఆహ్వాన పత్రిక ఇస్తాను ఈ పెళ్లికి. ఆమేన్, ఆమేన్. అదే వాక్యము, వర్తమానము. గ్లోరీ. వర్తమానం అన్న ఆహ్వాన పత్రిక మహాపెద్ద పెళ్లి. ప్రభువైన యేసుక్రీస్తుతో వధువు ఐక్యమయ్యే పెళ్లి. గ్లోరీ. వాక్యముతో ఐక్యమయ్యేదే దేవునితో ఐక్యమయ్యేది. ఆమేన్. అవును, సంఘము స్త్రీకి సాదృశ్యముగా ఉంది. ఆ ప్రకారమే వాట్ ఈస్ ఉమెన్ అన్నాడు ఆయన. స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరో కాదు, ద ఇమేజ్ ఆఫ్ ఎ మ్యాన్. పురుషుని యొక్క సారూప్యం. ఒక స్త్రీ ఎవరో కాదు కానీ భర్త యొక్క సారూప్యం ఆమె. ఆమేన్. భర్త యొక్క రూపు ఆమెలోకి వస్తుంది. రూపు అంటే పై రూపు కాదు, గుణలక్షణాలు. ఆ విధంగానే ఆత్మీయ భర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పుడు దేవుడు ఎవరో కాదు, వాక్యము. వాక్యమన వరుడితో స్త్రీ అన్న సంఘము వధువు చేరినప్పుడు ఆ రూపు ఆమెలో వస్తుంది. గ్లోరీ. ఆమేన్. అట్టాటామినే ఆయన తన భార్యగా చేసుకుంటాడు. ప్రైజ్ గాడ్. మేము చర్చికి పోతున్నాం, మేము సంఘానికి పోతున్నామంటే సంఘం ఏదేదో చెప్తుంది. వాక్యాన్ని చెప్పకుండా వాక్యానికి తప్పుడు అనువాదం ఇచ్చి ఈరోజు మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నాం. భార్యే ధరించుకుంటుంది భర్త నామం. హల్లెలూయా. అందుకే మనము ఆయన నామాన్ని బాప్తిస్మలో ధరించుకుంటున్నాం. అది మాత్రం కాదు, వాక్యానికి లోబడి సంఘము లోబడాలి. భర్త యొక్క మాటకి ఏ విధంగా భార్య లోబడాలనో ఆ విధముగానే సంఘము కూడా వాక్యానికి లోబడాలి. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని దగ్గర ఉండను, వాక్యము దేవుడై ఉండెను. వాక్య రూపు మన లోపలికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. మూసేసినాలే నా నోట్స్ అంతా. రెవరెండ్ బెన్నీ గారు అట్టా చూస్తున్నాడు. ఐ క్లోజ్ మై బుక్స్. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. బోబి గారు కూడా విను. నన్ను చూడు, ఏం పర్వాలేదులే, ఏ సిగ్గుపడు బాగా. ఒకరోజు మీ ఇంటికి వస్తాలే నేను. సరే, వంటలు తెలుసా నీకు? ప్రాముఖ్యమైన క్వశ్చన్. ఈరోజు అమ్మాయిలకి వంటలు రావు. సిటీలో ఉండే వాళ్ళు ఏమంటారంటే, అమ్మ ఏమన్నా కావాలంటే స్విగ్గీకి కొట్టండి వచ్చేస్తుంది, బటన్ నొక్కితే సార్ ఇంటికే వస్తుంది టిఫిన్. కాబట్టి కాలేజీకి పోయే అమ్మాయిలకి అసలు వంటలు నేర్పించడంలే, చాలామంది చేయడంలే వంటలు. ఇంటికి పోతే ఏమవుతుంది, అత్త ఖచ్చితంగా అరుస్తుంది. ఏంటే మీ తల్లి ఏం నేర్పించింది నీకే? ఒక టీ పెట్టని రాదు, ఒక ఉప్మా చేసేదానికి రాదు, ఒక పచ్చడి చేసేదానికి రాదు, ఏంది తినేదానికి వచ్చిన ఎక్కడికే అంటది. ఐ డోంట్ నో, యూజువల్గా చాలా ఇళ్ళల్లో ఆ విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా వంటలు చక్కగా చేయాలా. నీ భర్త యొక్క టంగ్, నాలుకని క్యాచ్ చేయాలి నువ్వు, ఎట్టాంటి రుచితో ఆయన తింటాడని.
అప్పుడు ఆయన చెప్పాలా, లోకంలో ఎవరు చేసినా నాకు నచ్చదండి, నా భార్య చేస్తేనే నాకు నచ్చుతుందని. ఆ విధంగా ఉండాలి నువ్వు. ఆడాయి. ఒక యవనస్తుడు కారు కొనుక్కోవాలి అనుకున్నాడు. సరే మంచిది, అన్ని కార్లు చూసినాడు, కానీ ఒక్క కారు చాలా నచ్చింది ఆయనకి. ఆ కారు కొనుక్కొని, అది ఫోర్డ్ కంపెనీ కారు, అది బ్రాండ్ న్యూ కొత్త కారు అది. ఈ కారులో యవనస్తుడు హ్యాపీగా తోలుకుంటా పోతున్నాడు. ఎప్పుడు కూడా కారు కొంటే ఒక లాంగ్ డిస్టెన్స్ పోయేది కొన్న వాళ్ళకి ఒక అలవాటు అది. ఆ విధంగానే తన కారు తీసుకొని పోతూ ఉన్న సమయంలో ఒకరోజు టెస్ట్ చేసి చూద్దాం లాంగ్ డిస్టెన్స్ అని పోతా ఉంటే కారు ఏమైందంటే, కొంత దూరం పోయిన తర్వాత, ఒక 20 కిలోమీటర్లో 20 మైళ్ళలో పోయిన తర్వాత కారు ప్రాబ్లం వచ్చింది. ఇది అమెరికాలో జరిగిన కథ. ప్రాబ్లం వచ్చేటప్పటికి హైవేలో కారుని ఇదేం ప్రాబ్లం వచ్చిందని పక్కకి తీసుకెళ్ళిపోయాడు. కారు నిలబడిపోయింది. అయ్యో, కారు నిలబడిపోయింది. సాయంకాల సమయం, చీకటి పడుతుంది. ఈ పక్క ఆ పక్క అడవులు. ఏంటబ్బా నిలబడిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. బ్రాండ్ న్యూ కార్, కొత్త కార్ అది. కారులోంచి బయటకు వచ్చాడు. అటా చూశాడు, బానెట్ తెరిచాడు. ఏమన్నా చేద్దామని అనుకున్నాడు. ఏమి చేసినా అదేం కదలలే, ఏమి కదలలేదు. అది కొంతకాలానికి ఫ్రస్ట్రేషన్ అయింది. దాన్ని పట్టుకొని తిట్టాడు. ఎందుకంటే కొత్త కారు తీసుకువచ్చిన నా కొంప కూల్చినావు నువ్వని. దానికే నోరా ఉంది దానికి. అది గమ్మునుంది నోరు తెరుచుకొని. అనగా బానెట్ తెరిచి ఏమేమో చేశాడు, ఏం పని చేయలే. అది తిరిగి చూస్తే 20 సంవత్సరాల కారు పోతుంది, డిగిడి అంట. అది చూడ, ఆ కారు చూడు ఎంత బాగా పోతుంది. అది 20 సంవత్సరాల కారు. దాంట్లో ఒక ముసలాయన తోలుకుంటా పోతున్నాడు. నా కారేమో కొత్త కారు, ఇది ఈ గెత్తయిందే అనుకొని తిట్టుకుంటా ఉన్నాడు దీన్ని. ఆ సమయంలో మహాపెద్ద ఒక ల్యూమినర్ ఒకటి వచ్చింది. చాలా కాస్ట్లీ కారు ఒకటి, తెల్ల కారు, తెల్ల ఎంట్రుకలు, కోట్ వేసుకొని ఆ కారు వచ్చి ఈయన ముందు నిలబడింది. చీకట్లు మస్కలు అయిపోతూ ఉన్నాయి. బయటలోంచి ఒక పెద్ద ఆయన దిగినాడు. ఆయన వచ్చి హౌ డు యూ డూ అన్నాడు. ఏం సార్, నా బాధ నీకేం తెలుసు, ఈ కారు కొన్నాను సార్, ఈ విధంగా ఇది నిలబడిపోయింది. లాంగ్ డిస్టెన్స్ పోదాం అనుకున్నాను, ఎందుకు కొన్నానో ఈ కారుని. ఆయన అన్నాడు, ఓకే, కోటిప్పి అదేసి లెట్ మీ సీ అన్నాడు. గంటగా అంటుంది, నన్ను చూడనివ్వు అన్నాడు. ఓకే వచ్చి లోపల చూశాడు. చూసి నాకు మాట అన్నాడు, గివ్ మీ ద టూల్ కిట్ అన్నాడు. ఆ టూల్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు అవన్నీ ఉంటాయి. ఆ కిట్ ఇచ్చాడు. దాన్ని తీసి దాంట్లో ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని లోపలికి పోయి ఏమో చేశాడు, దాన్ని తిప్పాడు. అంతా అయిపోయిన తర్వాత వేస్ట్ ఇమ్మన్నాడు. వేస్ట్ ఇచ్చినాడు. స్టార్ట్ ద కార్ అన్నాడు. గంట సేపు నేను పోరాడుతున్నాను, నువ్వేమో లోపల 2 నిమిషాలు ఏమో చేసావు, కార్ను స్టార్ట్ చేయమన్నావు అని చెప్పి, చెయ్యి నాయనా చెయ్యి అన్నాడు. గబగబని పరిగెత్తిపోయి ఆ పిల్లడు తన కొత్త కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తున్నాం, అని స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతున్న అద్దరిపోయినాడు. నేను ఏమేమో చేసిన కారు స్టార్ట్ అవ్వలేదు, ఈయన ఏమో చేశాడు లోపల. అన్నాడు, ఏమి లేదు నాయన, ఒక చిన్న మిస్టేక్, సరి చేసేసాను అని చెప్పి గబగబని కోట్ వేసుకొని ఆయన కారులో పోయి కూర్చున్నాడు. ఆయన యవనస్తులు పరిగెత్తుకొని పోయి, సార్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్లాంటి సమయంలో మీరు నన్ను వచ్చి ఒక దేవదూత వలె నన్ను కాపాడారయ్యా, అసలు పోనీ కానీ మీరు ఎవరు అడిగినాడు. పెద్ద ఆయన్ని చూసి ఆ పిల్లోడిని ఫోర్డ్ అన్నాడు. అంటే ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఆయన. వీడు కొనిందే ఫోర్డ్ కారు. ఆయనాడు,
ఐ నో ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ఆఫ్ దిస్ కార్. ఈ కార్లో ఉన్న ప్రతి నట్ బోల్ట్ నాకు తెలుసు. వి డిజైన్ దట్ కార్. ఆమేన్. ఈ కార్ని డిజైన్ చేసింది మేము. ఆమేన్. ప్రతి వైర్ నాకు తెలుసు. నేనే ఫోర్డ్ అన్నాడు. బెదిరిపోయినాడు. మహాకోటీశ్వరుడు ఆయన. నా కార్లో పోయేటప్పుడు ఎంత మా యొక్క న్యూ కార్ రోడ్లో నిలబడిపోయి ఉంది అని చెప్పి నీ దగ్గరికి నేను వచ్చినాను తమ్ముడా. హ్యావ్ ఎ నైస్ డే. పోయిరా, నీ కార్లో ఏ ప్రాబ్లం లేదు. చిన్న వైర్ ఊడిపోయింది. ఈరోజు గిడియన్ కూడా కొత్త కారు లేకుతున్నాడు. కొన్నిసార్లు చిన్న వైర్ ఊడిపోద్ది. డోంట్ వరీ. ఆయన అన్నాడు, నిన్ను విడువను, నేను ఎడబాయినని. హల్లెలూయా. వెంటనే ప్రాబ్లం వచ్చిందా, ఆ మహా గొప్ప దేవుణ్ణి, సోల్, స్పిరిట్ అండ్ బాడీ, మన అంతరాత్మ, ఆత్మ, మన శరీరాన్ని, మన లైఫ్ని, మన నరాలని, మన మైండ్ని, మన జీవితాన్ని సమస్తముని యేసుక్రీస్తు మీ లైఫ్లోకి వస్తాడు. గ్లోరీ. ప్రార్థనాపూర్వకంగా కార్యాలు మీ దగ్గర దేవుని దగ్గరికి ఇచ్చినప్పుడు నువ్వైనా సరే, ఆమెైనా సరే, కారును పట్టుకొని తిట్టబాక. అంటే భార్యని ఏమీ మాట్లాడబాక. కారు మంచిదే, భార్య మంచిదే. కొన్నిసార్లు చిన్న చిన్న వైర్లు ఊడిపోతాయి. దాన్ని సెట్ చేసేవారు ఎవరంటే ప్రభువే. ఎట్ట సెట్ చేస్తాడంటే వాక్యం అన్న టూల్ ఎత్తుకొని సెట్ చేస్తాడు. జీవితాంతరం సంతోషంగా ఉండండి. ఆమేన్. ప్రార్థన మర్చిపోబాకండి. ఇద్దరు ముగ్గురు కూడి ఉండే దగ్గర నేను ఉంటాను అన్నాడా దేవుడు. ఆమేన్. ఆమేన్. ఇది మే నెల. ఈ సంవత్సరం ఇద్దరుగా ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం ముగ్గురు అవ్వండి మీరు. ఆమేన్. తర్వాత మీ ఇష్టం. వద్దు సార్, అట్లీస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకరన్నా. 2తో కట్ చేసుకోబాకండి. ఎక్కువ బిడ్డల్ని పెట్టుకోండి. దేవుని రాకడ సమయంలో సంతోషంగా రాకడిని ప్రేమించి, ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుణ్ణి పిలవండి. మీ ఇంటి పొరుగువారు, పక్కవారు మీ లైఫ్ని చూస్తారు. చూసి వాళ్ళు ఏమంటారు, గిద్యోన్ ఫ్యామిలీ వండర్ఫుల్ ఫ్యామిలీ, గ్లోరీ, మంచి క్రైస్తవ ఫ్యామిలీ. ఆమేన్. ఆమేన్. ఏమంటే యేసుక్రీస్తుని మీ జీవితంలో చూపించేవారు. ఎట్టపోయినాడు ఈయన. సారీ సార్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. Thank you. ఐఎమ్ క్లోజింగ్. చప్పలు కొడదాం ప్రియులారా. అందరూ కూడా చప్పలు కొట్టండి గట్టిగా. ఈ సమయంలో చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రియులారా, మన మధ్యనున్న మరి యవనస్తులు దైవజనులు సుదర్శి గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థిస్తారు. ప్రియులారా, మరి ప్రార్థించిన తర్వాత ఒక ప్రత్యేకమైన పాట మరి రాజారావు గారు వచ్చి మరి ఒక పల్లవి చరణం పాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయం వరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. మేము నమ్ముచున్నాం ప్రభువా, మీరు ఖచ్చితంగా ఈ స్థలంలో ఉన్నారని మేము నమ్ముచూ ఉండినాం ప్రభువా. మరి నువ్వెన్నడూ ఆశపడిన ప్రాణాన్ని తండ్రి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ నువ్వు తృప్తిపరిచే దేవుడు అయిండినావు తండ్రి. మరి ఈ సమయం వరకు సేవకులు నిలబడి తండ్రి చెప్పిన ఆ లేఖనములు ప్రభువా మరి చేరువచ్చిన మరి మాకును తండ్రి నూతనగా జతపరచబడబోచున్న వధూవరుల హృదయాలను మీరు ముద్రించమని అడుగుచున్నాం తండ్రి. మరి ఆ యొక్క కారుని తండ్రి తయారు చేసిన వ్యక్తికి దానిలోని ప్రతి భాగమును గురించి అవగాహన ఉన్నట్లుగానే ప్రభువా, మరి కుటుంబం అనేది ఎవరో ఒక ఆలోచన కాదు, కానీ సృష్టికర్తమైన నీ తలంపుల్లో ఉన్నదే గనుక ప్రభువా, ఎక్కడ ఏ లోపం ఉండునో ఎరిగిన దేవుడు అయ్యుండినావు గనుక వారి యొక్క భవిష్యత్తులో తోడుగా ఉండండి. వారి దాంపత్య జీవితంలోనూ ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా మీరే వారి మధ్యలోనికి రామని అడుగుచున్నాం ప్రభువా. మరి ఈ సమయం ముందు తర్వాత జరబోయే అంశాల్లోనూ తండ్రి మీరు తోడుగా ఉండి మీరు ముందుగా ఉండి నడిపించమని సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.